For advertisement, 8125893028. Our Gmail, maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సుజ్నా హాస్పిటల్స్ హైదరాబాద్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఉన్నాను మేడం, కొంతమందికి పీరియడ్ మిస్ అయినాక ప్రెగ్నెన్సీ టెస్ట్లో నెగిటివ్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి మేడం? సో అర్లీ డిటెక్షన్ అంటామా, అంటే అర్లీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ రావచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలనేది కూడా, అంటే వాళ్ళు ఏంటి మధ్యాహ్నము నైట్ అట్లా కూడా చేసుకుంటారు. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చేసరికి అర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపుల్, యూరిన్కి వెళ్తాం కదా ఫస్ట్, ఆ శాంపుల్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయాలి. సో దాంట్లో కూడా నెగిటివ్ వచ్చింది, బట్ తను ఫీల్ అవుతుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కొంచెం సిమ్టమ్స్ వచ్చినాయి, నాసియా వచ్చింది, ఇట్లా కొంచెం సస్పిషన్ ఉంది ప్రెగ్నెన్సీది అంటే ఒక 1 వీక్ 10 డేస్ ఆగి మళ్ళీ చేయమంటాం. బట్ అప్పటికి నెగిటివ్ వచ్చింది ఆర్ షీ వాంట్స్ టు నో, నాకు ఇప్పుడు తెలియాలి నేను ప్రెగ్నెంటా కాదా అని, అట్లా ఉన్న వాళ్ళకి బీటా హెచ్సిజీ అనేది బ్లడ్ టెస్ట్ చేపిస్తాము. ఓకేనా? సో ఆ బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ మనకి తెలిసిపోతుంది తను ప్రెగ్నెంటా కాదా అనేది తెలిసిపోతుంది. సో బ్లడ్ టెస్ట్ మనం చేయొచ్చు అట్లాంటి వాళ్ళకి. ఓకే మేడం, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయొచ్చా? ఓకే, సో ట్రావెలింగ్ అనేది ఫస్ట్ 3 months మాత్రం నేనైతే నా పేషెంట్స్కి చెప్పేది మాత్రం ఫస్ట్ 3 months టోటలీ అవాయిడ్ చేయమంటాను. లాంగ్ ట్రావెల్స్ ఇక్కడిక్కడ తిరగాలన్నా సొంత బైక్లో కానీ కార్లో కానీ అన్ని రోడ్స్ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలో అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తను కూడా అంత యాక్టివ్ ఉండదు పేషెంట్. సో అది నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజెంటా పొజిషన్ చూసుకుంటాం మనం 3rd month స్కాన్లో. ఆ పొజిషన్ బట్టి 4th 5th month 6th month కొంచెం పర్లేదు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తాము, ప్లాజెంటా అంతా బాగానే ఉంటే. బట్ ట్రావెలింగ్ కూడా లాంగ్ జర్నీస్ చేయొద్దు, ట్రైన్లో వెళ్ళండి. ఇన్ కేస్ ఇంకా తప్పదు వెళ్ళాలి అంటే ట్రైన్ ఈజ్ ద ప్రిఫరబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఫ్లైట్ కూడా టిల్ 32 weeks వరకు పర్లేదు ట్రావెల్ చేయొచ్చు, బట్ దాని తర్వాత అండ్ దాని ముందు మాత్రం రిస్క్ తీసుకోవద్దనే చెప్తాను నేను. లాంగ్ ట్రావెలింగ్కి అన్నెసరీ ట్రావెల్స్ చేస్తారు కొంతమంది, సో అట్లాంటివి మాత్రం అవాయిడ్ చేస్తేనే బెటర్. మేడం, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో సమ్మర్ వచ్చేసరికి ఈసారి మాత్రం ఇయర్ బై ఇయర్ అవి ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. సో అన్నెసరీగా బయటికి వెళ్ళకపోవడము, బాగా హైడ్రేట్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ బాగా వాళ్ళు ఫ్లూయిడ్ దీంట్లో ఉంటారు డిప్రెషన్లో, బాగా వాళ్ళు హైడ్రేట్ చేసుకోవడం, అన్నెసరీగా బయటికి వెళ్ళకపోవడము, టేకింగ్ ఎడిక్వేట్ రెస్ట్, ఇట్లాంటివన్నీ తీసుకుంటే సరిపోతుంది. మేడం, ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ స్కాన్స్. ఇప్పుడంటే ఈ స్కానింగ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ పూర్వం రోజుల్లో ఈ స్కానింగ్ అనేది లేదు. ఇప్పుడు కూడా మన గ్రాండ్ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, ఎందుకు ఈ స్కానింగ్ ఇవన్నీ అవసరమా అని. అసలు స్కానింగ్ అనేది అవసరమా మేడం? చాలా అవసరం అమ్మా, ఎందుకంటే మనకున్న టెక్నాలజీని మనం వాడుకోవాలి. సో అది ఒక్కొక్క స్కాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు చేస్తాము ఏంటి అని. నా పేషెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కొంతమందికి స్టిల్ డౌట్ ఉంటుంది, ఎందుకు చేస్తున్నారు, వెళ్ళిన ప్రతిసారి స్కాన్ అంటున్నారు, ఎందుకు ఏంటి అని. సో మనం కంపల్సరీ చేసేవి ఒక 6 scans ఉంటాయి ప్రెగ్నెంట్ నార్మల్గా. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే దాన్ని బట్టి చేస్తామన్నమాట. సో ఆ 6 scans నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, అండ్ వ్యూవర్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటి ఎందుకు చేస్తున్నారు అని. సో చాలామంది ఒక్కటి శ్రావ్య 3 months కంప్లీట్ అయ్యాక వస్తారు, ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు 3 కంప్లీట్ అయ్యాక వెళ్ళమన్నారండి అందుకే వచ్చాను. సో అప్పటి వరకు వాళ్ళకి ఒక్క స్కాన్ అవ్వదు అండ్ ట్రీట్మెంట్ ఉండదు, ఏముండదు అనమాట. సో ఇది కొంచెం డేంజర్ సిచ్యువేషన్. అంటే చాలామంది నార్మల్ ఉండొచ్చు, బట్ కొంచెం డేంజర్ ఎందుకు అంటున్నానంటే ఆ ఫస్ట్ 3 monthsలో మనం చేసే స్కాన్ ఏదైతే 8 weeks అప్పుడు స్కాన్ చేస్తామో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మిస్ అయిపోయినట్టే ఈ పేషెంట్కి. సో ఏం చూస్తాం దాంట్లో, సో మీరు మిస్ అయిన డేట్ ప్రకారం మనం ఒక డెలివరీ డేట్ తీస్తాం. సో ఆ డేట్ ఈ డేట్ మ్యాచ్ అవుతుందా లేదా,
ఓకేనా. సో మీ డేట్స్ ప్రకారం బేబీ గ్రోత్ ఉందా లేదా. సో 3 months తర్వాత వచ్చింది పేషెంట్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, అట్లాంటి పేషెంట్ 3 months తర్వాత మనకు వచ్చినప్పుడు తన సాక్ 5 weeks 6 weeks ఉంది. సో ఆ టైంకి 10 weeks to 12 weeks మధ్యలో ఉండాలి, బట్ 5 weeks 6 weeks ఉంది. సో ఇది ఇర్రెగ్యులర్ వల్ల అయిందా లేదా కొంచెం ఏదైనా చేంజ్ వల్ల అయిందా అనేది మనకు తెలియదు. సో వాళ్ళకి మళ్ళీ టెస్ట్కి పిలుస్తాం, అవన్నీ చేస్తాం. అదే మనం ఫస్ట్ స్కాన్ తీసామనుకో మనకు ఆ గ్రోత్ ఎలా ఉంది, కరెక్టా కాదా, దాన్ని బట్టి ఏం డేట్స్ వస్తున్నాయి అనేది మనం చెప్పచ్చు. సో ఫస్ట్ 8 weeksలో తీసే స్కాన్ అందుకు ఇంపార్టెంట్. సో ఆ సాక్ మనకి అసలు గర్భసంచిలో ఉందా ట్యూబ్స్లో ఉందా అది ఇంపార్టెంట్. ట్యూబ్స్లో ఉంటే చాలా డేంజర్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో అవి తర్వాత లోపల పగిలిపోవడం ఇవన్నీ అవుతాయి. సో దాన్ని బట్టి మళ్ళీ గ్రోత్ ఉందా అంటే 5 weeksలో మనకు ఒక్కటి యోక్ సాక్ ఇవి ఫీటల్ పోల్ అనేది కనిపించాలి, 6 weeksకి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వాలి. సో ఇవన్నీ చూసుకుంటాం మనం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అలా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, దాని పొజిషన్ ఏంటి, ఇవన్నీ మనకి దాని నుంచే తెలుస్తాయి. ప్లస్ లోపల ఏదైనా బ్లీడింగ్ ఉందా ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట. సో 6 weeks దాటింది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా బేబీకి, ఇవన్నీ. సో ఫస్ట్ 8 weeksలో చేసే స్కాన్ అందుకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 12 to 14 weeks అప్పుడు చేస్తాము. ఈ స్కాన్ ఎందుకు చేస్తాము అంటే ఎన్టీ స్కాన్ అంటాం దాన్ని. సో బేబీ మెడ దగ్గర ఒక మెజర్మెంట్ తీసుకుంటాం, దాంతో బేబీకి ఏమైనా న్యూరాలజికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, బేబీ తల్ల బాగానే ఉందా అంటే బాగానే స్ట్రక్చర్ బాగుందా, తల స్ట్రక్చర్, డౌన్ సిండ్రోమ్ అంటే మనకి ముక్కు బోన్ చూస్తాం, ఆ పార్టీకి మనకి ముక్కు బోన్ ఆసిఫై అవ్వాలి. సో అది బాగానే ఆసిఫై అయిందా లేదా, ప్లాజెంటా పొజిషన్ ఏముంది, అండ్ సర్విక్స్ లెంత్ ఎంత ఉంది. ఈ టైంలో మనకి 16 weeks లోపల సర్విక్స్ ఏమైనా వీక్ ఉంటే కుట్లు వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా సర్విక్స్ వీక్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది తర్వాత పోయి 5th month 6th monthకి అబార్షన్స్ అయిపోతాయి. సో అది మనం ఈ స్టేజ్లో స్టాప్ చేయొచ్చు. సో అందుకని ఈ స్కాన్ అంత ఇంపార్టెంట్ మనకి. సో న్యూరాలజికల్ డిఫెక్ట్స్ తెలుస్తాయి, సర్విక్స్ లెంత్ తెలుస్తుంది. సో లెస్ దెన్ 2.5 centimeters ఉంది, మనం కుట్లు వేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. కుట్లు వేసుకొని అబార్షన్ స్టాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్లాజెంటా పొజిషన్ చూసుకోవచ్చు, ఇవన్నీ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి టిఫా స్కాన్ అంటాం. ఈ టిఫా స్కాన్లో ఏమవుతుంది అంటే మనకి బేబీ స్ట్రక్చర్స్ అన్నీ, ఇది ఎప్పుడు చేస్తాము 20 to 23 weeks మధ్యలో చేస్తాం. దీంట్లో బేబీ తల నుంచి కాళ్ళ వరకు అన్ని స్ట్రక్చర్స్ కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా, ఫింగర్స్తో సహా అన్నీ చూస్తారు. సో ఏదైనా డౌట్ ఉంది ఫర్దర్ టెస్టింగ్కి వెళ్తారు, లేదా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అబార్షన్కి వెళ్ళచ్చు. అదే మనకి పుట్టాక తెలిస్తే ఏం చేయలేము కదా. సో దీంట్లో ఇవన్నీ చూస్తారనమాట. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, అన్ని స్ట్రక్చర్స్ బాగానే, నేను 100% దీంట్లో అన్నీ తెలుస్తాయి మీకు ఫ్యూచర్లో అసలు ప్రాబ్లం ఉండదని చెప్పను. కొన్ని మనకి దీని తర్వాత డెవలప్ అవ్వచ్చు, కొన్ని మనకి పుట్టాకే తెలియచ్చు. బట్ 90 to 95% ఏదైతే మనం దీంట్లో తెలుసుకోవచ్చు, ఓకేనా. సో దీని తర్వాత ఒక 2D ఎక్కువ అని చేపిస్తాం, అది అందరికీ చేపించాం, కొంతమందికి చేపిస్తాము ఏదైనా డౌట్ ఉందా ఏదైనా. ఇది 24-26 weeks అప్పుడు చేపిస్తాం. బేబీ హార్ట్ స్కాన్ అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్, ఎందుకంటే 5th month తర్వాత మళ్ళీ 7th monthలో తీస్తాం. సో బేబీ డెవలప్మెంట్ అంతా బాగుందా లేదా అవన్నీ చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ మూమెంట్ తెలుస్తుందా మేడం క్లియర్గా 12 weeksకే నీకు బేబీ మూమెంట్స్ మొత్తం ఏదైతే 3rd monthలో మనం స్కాన్ చేస్తామో దాంట్లోనే బేబీ మూమెంట్స్ అన్నీ తెలుస్తాయి. ఈసారి ఎప్పుడైనా ఉంటే నీకు చూపిస్తాను నేను, షూర్ ఓకేనా. సో బాగా యాక్టివ్ తెలుస్తుంది మనకి మూమెంట్స్ అన్నీ, ఓకేనా. అండ్ నెక్స్ట్ తర్వాత 8th 9th month అప్పుడు డాప్లర్స్ అని చేస్తాం. డాప్లర్స్ ఏంటి, మనకి అన్ని బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉన్నాయో అంతా బాగానే వెళ్తుందా, ఏమైనా మదర్కి ఏమైనా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అవి కూడా దీంట్లో తెలుస్తుంది. సో బేబీకి అన్ని బ్లడ్ వెజల్స్ సరిగా వెళ్తున్నాయా లేదా, ఇన్ కేస్ ఏదైనా డిఫెక్ట్ ఉంది మనం ట్రీట్మెంట్ పెట్టుకోవడానికైనా ఇమీడియట్గా
మనం డెలివరీ చేయడానికైనా మన దగ్గర టైం ఉంటుంది. ఎందుకంటే సడన్గా ఏదైనా అంబ్లికల్ ఆర్టరీ అంటాం, దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకో ఇమీడియట్గా మనం డెలివరీ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, మనకి చిన్న చిన్న బేబీస్ కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం మనకున్న టెక్నాలజీకి దానికి. సో సేవ్ చేయొచ్చు. బట్ అదే మనం చేయలేదు డాప్లర్స్, అప్పుడు అది ఐయుడి అవుతుంది, అంటే ఇంట్రాయూట్రైన్ డెత్ అంటాం అన్నమాట. సో అవన్నీ మనం కొంచెం వరకు ఈ స్కాన్స్తో కాపాడచ్చు. సో ప్రతి స్కాన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే డాక్టర్ని అడగండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ముందు ఇవన్నీ లేవు కాబట్టి చేయలేదు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు స్కాన్స్ అనేది కూడా బేబీ మదర్ హెల్త్ కోసమే కదా మేడం. సో అదే ప్రతి స్కాన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్కాన్ కూడా మోస్ట్లీ నా పేషెంట్స్ వరకు అయితే నేను ఒక టైం ఇస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయించుకోవడానికి. స్కాన్స్ కూడా అలానే అవుతాయి. ఇందాక కూడా నీకు చెప్తున్నప్పుడు చెప్పా, ఎన్టీ స్కాన్ ఈ డేట్స్లో చేస్తాం, టిఫా స్కాన్ ఈ డేట్స్లో చేస్తాం. సో ఆ టైం పీరియడ్ వరకు చాలామంది ఏముంది, ఒక 10 రోజులు లేట్ అవుతాయి ఏముందిలే అని చెప్పి లేట్ వెళ్తారు. ఆ టైంలో టిఫా స్కాన్ చేయడానికి అవ్వదు. సో ఏ టైం ఇస్తున్నామో ఆబ్వియస్లీ ఒక 7 to 10 days టైం ఇస్తాం వాళ్ళకి. సో ఆ టైంలో చేయించుకోవడానికి ట్రై చేయాలి వాళ్ళు. అంటే 7 to 10 days గ్యాప్లో ఏ డే అయినా చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే 12 to 14 weeks. సో ఈ 14 daysలో ఎప్పుడైనా చేయించుకోండి. టిఫా స్కాన్ కూడా అంతే, 20 to 24. సో ఈ టైంలో చేయించుకోండి అని చెప్తాము. బట్ వాళ్ళు ఇంకా లేట్గా వెళ్తారు. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ స్కాన్ అనేది మనం చేయలేము. అండ్ కొన్ని ఉంటాయి, డబల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అని ఉంటాయి. అవి కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తాం, కొంతమందికి చేయము. సజెస్ట్ చేసిన వాళ్ళకి అమ్మో ఈ టెస్ట్ రాసారేంటి, ముందు ఎప్పుడు లేదు కదా అనుకుంటారు. సో ఏజ్ బట్టి మనం చూసే బేబీ బట్టి దాన్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్లు కూడా వాళ్ళకి యాడ్ చేస్తాం అన్నమాట. సో ఏజ్ చేసినా బేబీ హెల్తీగా ఉండడానికి.